అయితే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎంతో కాలం నుంచి కూడా మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండలాలలో కూడా అన్ని శాఖల వారీగా కూడా పనిభారం తగ్గించాలా అని చెప్పేసి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వాహన కురిసినట్టు నిమ్మకు నీరెత్తి ఈ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అలసత్వం చూపుతూ వాళ్ళ ప్రాణాలు సైతం పోతుంటే కూడా కళ్ళ ముందరనే వాళ్ళ ప్రాణాలు మొన్ననే వెల్దుర్తి మండలంలో బేతంచెర్ల మండలంలో ఒక విఆర్ఓ పోతూ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది. మళ్ళీ జిఎస్డబ్ల్యూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు కూడా కొంతమంది మందు తాగి చస్తుండరు, కొంతమంది ఊరేసుకొని చస్తుండరు, కొంతమంది యాక్సిడెంట్లలో కూడా ప్రాణాలు పోతుంటే కూడా ప్రాణాలతోటి ఈ ప్రభుత్వం ఉద్యోగులని ప్రాణాలు పోతుంటే కూడా ప్రాణాలతో చెలగాటమాడే ఈ ప్రభుత్వ విధానాలను ఖండించి ఈ ఉద్యోగుల సమస్యల కొరకు ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి కూడా ఆ కమిటీ ద్వారా కూడా ఉద్యోగ సమస్యలను పరిష్కరించకపోవడం ఇది హాస్యాస్పదము. కాబట్టి ముందు భవిష్యత్తులో కూడా ఈ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కారం చేయకపోతే మొత్తం అందరు ఉద్యోగస్తులు ఏకతాటిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడే వాళ్ళే చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళే ఒక చిన్న కుక్కలక్కడదాన్ని ఎక్కువ దాడి మనమే కొట్టిందిరా అంటే అదే ఎదురుదిరిగి మన మీదకి కరచడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అట్లా ప్రభుత్వాన్ని కరిచే విధంగా ఉద్యోగస్తులని పురిగొల్పే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది. ఎందుకంటే ఏదో పోయిన ప్రభుత్వము సరిగా లేదని ఈ గవర్నమెంట్ని తీసుకొచ్చి పెట్టుకుంటే కూడా ఇది కూడా మనకు పగులు చుక్కలే చూపిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులకి సరైన అవకాశాలు లేక ఎంత ఒత్తిడి పెడుతున్నారంటే ప్రభుత్వం అంత ఒత్తిడి పెడుతుంది. దీనిల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాబో కాలంలో అందరూ ఈ ఉద్యోగస్తులు కూడా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడే పరిస్థితిని ప్రభుత్వమే తీసుకురాకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.